హలో ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం కదండి. చక్కగా పూజ చేసుకుంటున్నాను. నేను ఎలా పూజ చేస్తున్నానో మీకు చూపిస్తానండి. ముందుగా నీళ్ళను చల్లుకొని చక్కగా తడిగుడ్డతో ఫొటోస్ పెట్టే సెల్ఫ్ని నీట్గా తుడుచుకుంటానండి. ఇలా వెనకాల కూడా టైల్స్ని కూడా క్లీన్ చేస్తాను. తర్వాత సెల్ఫ్ పైన టేబుల్ కవర్ని ఉంచుతున్నానండి. బట్ట వేసినట్లయితే బట్ట పైన ఆయిల్ పడి బట్ట అంత శుభ్రంగా ఉండట్లేదు. అందుకని మేము ఈ టేబుల్ కవర్ని ఇది షెల్ఫ్కు సరిపోయేటంతగా వేసి పెడుతున్నాము. తీసి ఒక్కొక్క ఫోటోని తడిగుడ్డతో శుభ్రంగా ఇలా తుడిసేసి చక్కగా గంధము కుంకుమతో అలంకరిస్తాను. ఇలా చక్కగా గంధము కుంకుమలతో దేవుడి పటాలన్నింటినీ కూడా అలంకరించి పెట్టుకున్నానండి. ఆ తర్వాత దేవుడికి పూలతో అలంకరిస్తాను. ఇలా పూలతో అందంగా అలంకరించుకున్న తర్వాత నేను ఇంకా దీపారాధనను చేస్తున్నానండి. దీపారాధన తర్వాత ధూపం కోసం అగరబత్తులను వెలిగించి అగరబత్తులను ధూపంగా దేవుడికి సమర్పించానండి. నైవేద్యంగా గోధుమ రవ్వతో పాయసం చేసి పెట్టాను. గోధుమ రవ్వతో దేవుడికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాను. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. హారతి కర్పూరంతో దేవుడికి హారతిని సమర్పించానండి. ఈరోజు శుక్రవారం పూట నా పూజని ఇలా నేను భక్తి శ్రద్ధలతో చేసుకున్నానండి.